హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ 2025 సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి చాలామంది రిపీటెడ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఈ వీడియోలో ఏంటంటే సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నార్మల్గా డైలీ ఎప్పుడు రిలీజ్ అనేది చేసేవారు. సో దానికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా మనం అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ పేపర్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అయింది కదా. సో నార్మల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకున్నట్లయితే ఒక వీడియో అనేది చూడండి. అందులో ఏంటంటే నేను మీకు క్లియర్గా అంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు, ప్రాసెస్ అండ్ ఎంతవరకు చేస్తున్నారు, ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, దానికి సంబంధించి క్లియర్గా అక్కడైతే డిస్కస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంక ఈ వీడియోలో ఏంటంటే రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఎప్పుడు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది, నార్మల్గా రెగ్యులర్గా సప్లిమెంటరీకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేసేవారు, అండ్ పేపర్ వాల్యుయేషన్లో మోడరేట్గా చేస్తారా, టఫ్గా చేస్తారా, పాస్ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించి కూడా క్లియర్గా ఒక పాయింట్ అయితే చెప్పేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మనకైతే మ్యాక్సిమం మీకు చూసుకున్నట్లయితే మనకైతే మొన్నే కదా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో జూన్లో మనం చూసుకున్నట్లయితే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ యొక్క వీక్లో అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకు ఎగ్జాక్ట్ డేట్స్ అనేది చెప్పండి అన్న అంటే సో నార్మల్గా చూసుకున్నట్లయితే మనకైతే ఒక 13th నుంచి 15th ఆర్ 18th లోపలైతే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎందుకు మరీ అంత లాంగ్ అంటే మనకైతే ఇదైతే మరీ అంత లాంగ్ అయితే కాదన్న, నార్మల్గా అయితే పేపర్ వాల్యుయేషన్కే ఒక 10 to 20 days అయితే టైం అనేది తీసుకుంటారనమాట. అండ్ ఇదైతే సప్లిమెంటరీకి సంబంధించి కాబట్టి మనకైతే కొద్దిగా టైం అనేది తక్కువ తీసుకుంటారు. అండ్ ఎలా చేస్తున్నారు పేపర్ వాల్యుయేషన్ అన్నది అంటే నార్మల్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా మ్యాక్సిమం మీరు అంటే ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉందో, రెగ్యులర్ ఎగ్జామ్ ఉందో, దానికన్నా ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అన్నది మనకైతే మరీ అంత టఫ్గా అయితే ఉండదు అనమాట. మీరు ఏదో ఒకటి అక్కడ అటెంప్ట్ చేశారు అంటే మీకైతే పాస్ అనేది చేస్తారు మ్యాక్సిమం. బట్ నేను ఏమీ రాయలేదు, ఊరికే ఖాళీ బుక్లెట్ అనేది ఇచ్చాను అంటే మిమ్మల్ని అయితే ఏం చేయలేము. బట్ ఏదో ఒకటి అక్కడ రాసాము అంటే మిమ్మల్ని అయితే కంపల్సరీగా పాస్ చేస్తారు అనమాట. ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేయండి. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే నార్మల్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి బేస్ చేసుకొని ఈ యొక్క డేట్స్ అయితే చెప్తున్నాను. అండ్ వాల్యుయేషన్కి సంబంధించి ఎవరైతే వాల్యుయేషన్కి వెళ్ళారో వాళ్ళ దగ్గర నేను డిస్కస్ చేసిన ఒక వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేయండి guys. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సునీల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.